హాయ్ నమస్తే, నేను మీరు అపోలో భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భూభారతి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. గతంలో ధరణి ఉంది, ఇప్పుడే భూభారతి ఉంది. అసలు ధరణికి భూభారతికి ఏంటి డిఫరెంట్ అనేటటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏదైనా మన భూములు పాస్ పుస్తకం రాకపోయినా, తప్పులున్నా, లేకపోతే ఏదన్నా మన భూమి వేరే వాళ్ళ పేరు మీద పోయినా, వేరే వాళ్ళ భూమి ఇంకో వేరే వాళ్ళ పేరు మీద పోయినా, అక్కడ జరిగేది ఏంటంటే మీ సేవలో దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉండే. దరఖాస్తులు పెట్టినటువంటి వాటి మీద అధికారులు ఎంక్వైరీ చేసి, జిల్లా కలెక్టర్ మాత్రం ఎంక్వైరీ చేసేది. దాన్ని బట్టి ఆ అట్టి అప్లికేషన్స్ని డిస్పోజ్ చేయటం అనేది జరిగేది. ఒక ఎంఆర్ఓ తప్పు చేసినా, ఆర్డీఓ తప్పు చేసినా కలెక్టరే అన్ని చేయాల్సింది. చిన్న చిన్న పనుల కోసం పేరు మార్పిడి, పట్టా మార్పిడి, లేదు ఏదన్నా ఎక్స్టెంట్ మార్పిడి, ఇట్లాంటివన్నీ కూడా కలెక్టరే చూడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కొన్ని లక్షల దరఖాస్తులు ఒక కలెక్టరే డిస్పోజ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు భూభారతి ఈ చట్టం ప్రకారం ఏంటంటే, స్థానికంగా మండల కేంద్రంలో ఒక తహసీల్దార్ ఉండి చిన్న చిన్న కరెక్షన్స్ అన్నిటిని కూడా పేరు మార్పుడు కానీ, ఎక్స్టెంట్ మార్పుడు కానీ, లేకపోతే భూముల బదలాయింపు ఏదైనా జరిగినప్పుడు, వ్యక్తుల పేర్లు మారినప్పుడు ఆయన చేసేటటువంటి అధికారం. ఒకవేళ ఎంఆర్ఓ ఏదైనా తప్పు చేస్తే ఎంఆర్ఓ చేసినటువంటి ఆర్డర్ మీద ఆర్డీఓకు సెక్షన్ 5 అనేటటువంటి ఒక భూభారతి యాక్ట్ ప్రకారంగా ఆర్డీఓ దగ్గర దరఖాస్తు పెట్టుకునేది. ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్, అంటే ఒక హైరార్కీ అనేటటువంటి భూభారతిలో మెయింటైన్ అవుతుంది. దాంతో ఎక్కడికక్కడ చేయగలిగేటటువంటి పనులు చేయవచ్చు. లేదు ముఖ్యమైనటువంటి పనులు, డిలీషన్స్, ప్రొవిషన్కి సంబంధించినటువంటి భూములు, వాటిని డిలీట్ చేసేటటువంటి పని ఏమన్నప్పుడు కలెక్టర్ చూస్తాడు. ఇట్లేందంటే హైరార్కీ ఉన్నాయి. ఇదివరకు ట్రిబ్యునల్స్ లేవు, ఇప్పుడు ట్రిబ్యునల్స్ పెట్టారు. ఏదైనా పొరపాటు జరిగి, తప్పులు జరిగి, తప్పుడు ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు అవి స్థానికంగా ఆర్డీఓలు ట్రిబ్యునల్స్ నడుపుతారు, జిల్లా కలెక్టర్లు ట్రిబ్యునల్స్ నడుపుతారు. ఈ ట్రిబ్యునల్లో మనకు ఉండేటటువంటి ఇబ్బందులు ఉండేవి. అయితే గతంలో ధరణిలో ఏదైనా పొరపాటు జరిగితే సివిల్ కోర్టుకు పోవాలి, అడ్వకేట్ పెట్టుకోవాలి, కోర్టు ఫీజు కట్టుకోవాలి, సివిల్ కోర్టుకు పోవాలి, అక్కడ సంవత్సరాలు కొద్ది వెయిట్ చేయాలి. కానీ దానికి ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ ద్వారా 60 రోజులలో మన కేసు మొత్తం డిస్పోజల్ అయింది. ఇలా సివిల్ పంచాయతీలు, ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు తొందరగా పోయేటటువంటి పని ఉంది. అయితే ఏంటంటే ఇవాళ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మ్యాప్లు కూడా పెడతాం, ఎక్కడుంది మన భూమి, దానికి హద్దులేంది, మ్యాప్లు పెట్టడం, సర్వేర్ని, లైసెన్స్డ్ సర్వేర్లను కూడా అపాయింట్ చేయబోతుంది గవర్నమెంట్. దాంతో ఏంటంటే ఎక్కడికక్కడ భూములు కొలతలు చేసి ఎక్కడికక్కడ ప్రజలకు సంబంధించినటువంటి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించేటటువంటి ఒక అవకాశం ఉంది. దాన్ని మనం అందరం కూడా రెవెన్యూ ట్రిబ్యునల్స్ని, పాస్ పుస్తకాలు రాకపోయినా, ప్రొహిబిషన్లు పడ్డా, లేదు ప్రభుత్వ భూమి పట్టా అయినా, పట్టా భూమి ప్రభుత్వం అయినా, ఇట్లన్నిటిని కూడా తీసుకున్నానికి ఒక మంచి అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా కేసులు డిస్పోజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.